డాక్టర్ వాళ్ళు ఈ టీం కొలసటి వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డాక్టర్ పూర్ణిమకి ధన్యవాదాలు. ఎందుకంటే చాలా మాట్లాడుకుంటాము, ఆడుకుంటాము, బిస్కెట్లు తింటాము, అన్నీ చేస్తాం. కానీ ఇప్పుడు డాక్టర్ పూర్ణిమ ఈ రోజు మనము ఇక్కడ ఎందుకు మనందరం వచ్చినామో సమావేశమైనామంటే ఆడవాళ్ళు ప్రపంచంలో ఎన్ని మీద అసలుకే నమ్మకాలు లేవు. మనకు ఉండేది ఏంటంటే చదువుకుంటే, ఈ ఆడపిల్లలందరూ చదువుకుంటే భర్త ఉన్నా లేకున్నా మనము మన కాళ్ళ మీద నిలబడవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ సింగరేణి ప్రాంతంని అసలు ఉన్నాయి రండమ్మా అంటే రారు, భయం. పరీక్షలు చేసుకోవడానికి భయం, మాట్లాడాలనంటే భయం. కానీ మనకు నెలసరి ఆడవాళ్ళనంటే పీరియడ్స్ వస్తాయి, అన్ని రకాల సమస్యలు ఉంటే మాట్లాడుకోవాలి. ఇట్లాంటి డాక్టర్స్ వస్తారు, మీకు సమాధానం చెప్తారు. లేకపోతే చిన్న దెబ్బ కానీ అది క్యాన్సర్ అయిపోతుంది. మనము మొట్టమొదటిగా చూసి దానికి నయం చేసుకోకపోతే అది క్యాన్సర్గా, చిన్న పుండైనా సరే అది క్యాన్సర్గా మారుతుంది. కాబట్టి ఈ చిన్న పిల్లలందరికీ ఇప్పుడు భరోసా నుంచి, షీ టీమ్స్ నుంచి వాళ్ళు చెప్తారు స్కూల్ పిల్లలకి ఏమవుతుంది, ఎట్లాంటి సమస్యలో పోతున్నారని. పావని 21 నుంచి మనతోటి ఉంటుంది ఇక్కడ. పావని దగ్గర చాలా స్టోరీస్ ఉన్నాయి. కావేరి నిలబడమ్మా. నేను ఎంతమంది పిల్లల్ని కనాలి, ఎందుకు కనాలి, ఏ వయసులో పెళ్లి కావాలి, అమ్మ పెళ్లి చేసేసింది అయిపోయింది. మా దగ్గరకు వచ్చే బేబీ కేర్ సెంటర్లో చాలామంది ఉన్నారు కదా. మేము ఇక్కడ 2021లో ఫస్ట్ ఆ చిన్న పాప చనిపోయిన తర్వాత వచ్చిన తర్వాత మేము పక్కన ఒక చిన్న రూమ్లో 30 మందితోటి స్టార్ట్ చేసినాం. అక్కడ ఏమన్నారు, మేడం మాకు ఆడపిల్లలకి క్షేమంగా ఉండేటట్టు చూడండి, సాయంత్రం పూట మగపిల్లలు ఉన్నారు, అంత బాగలేదు పరిస్థితి. సరే అట్లా 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 సరే 300 పైన అయిపోయినాం. అయితే పోలీస్ స్టేషన్లో మాకు చెప్పింది ఏంటంటే 14-15 ఏళ్ళ పిల్లలు లేచిపోతున్నారు మేడం ఎక్కువ. ఇక్కడ నుంచి 2-3 నెలల తర్వాత మళ్ళీ వచ్చేస్తారు. ఎందుకు? ఇక్కడ మేము కొంతమంది ఆడపిల్లలతో మాట్లాడినాం. అస్సలు అబ్బాయిలు, నాకు ఇంకా గుర్తుంది పూర్ణిమ, ఒక ఆమె ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతుంది ఇక్కడ. ఎందుకు పోతుందంటే ఇక్కడ ఆడపిల్లల్ని ఎవరు బతకనిస్తారు మేడం, చిత్తకార్తె కుక్కల్లాగా, అంటే కుక్కలు సీజన్ వచ్చినప్పుడు తిరుగుతూ ఉంటారు కదా, అట్లా ఆడపిల్ల చుట్టూ తిరుగుతుంటారు, అందుకని నేను తీసుకొని వెళ్ళిపోతున్నా అని. అంటే మగపిల్లలు వెంట పడతారు, ప్రేమ అంటారు, ఏదో అంటారు, సరే అమ్మాయిలు ఏదో లొంగిపోతారు, అక్కడితో అయిపోదమ్మా జీవితం. మా దగ్గరికి చాలామంది వస్తారు, భర్త తాగుతాడు. తాగని వాళ్ళు ఎవరైనా ఉన్నారా సింగరేణిలో? ఆడవాళ్ళు కూడా తాగుతున్నారు. కానీ దీనివల్ల ఏమవుతుందంటే మేము సర్వే చేస్తే ఇక్కడ చాలా మంది భర్తలు, ఒక్క నిమిషం అమ్మా, చాలా మంది భర్తలు లేని మహిళలు ఉన్నారు, భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, భర్తలు ఉన్నా కానీ ఏమీ పని చేయలేక మంచం మీద పడిన వాళ్ళు ఉన్నారు. పాపం తాగి 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 ఏమవుతుంది, లివర్ ఖరాబ్ అవుతుంది, కిడ్నీలు ఏవో అయిపోతుంది. ఆ భారం అంతా ఎవరి మీద పడుతుంది? ఆడవాళ్ళ మీద పడుతుంది. ఈ ఆడవాళ్ళు ఏం చేస్తారు, ఈ చిన్న చిన్న పిల్లల్ని చాలాసార్లు ఒక నీళ్లు మోస్తూనే ఉంటారు, వంట చేస్తూనే ఉంటారు కదా. ఒక చిన్న అమ్మాయిని అయితే మేము లిటరల్గా లాక్కుపోయి హాస్టల్లో వేసినాం, మన పాత ఆఫీస్ పక్కన. 5 ఏళ్ళు లేవు, షీ కుక్స్ ఫర్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్. 5-6 ఏళ్ళు వాళ్ళు పాపం బట్టలు ఉతుకుతారు, అన్నీ చేస్తారు. అంటే ఇది అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఆడవాళ్ళ మీదకి వస్తుంది అనమాట. ఈ ఆడవాళ్ళ ఈవిడ అంజలి గారు లేమ్మా ఒకసారి లే. అంజలి వాళ్ళమ్మ ప్రమాదవశాత్తు చెయ్యి ఇక్కడ వరకు కోల్పోయింది, తండ్రి లేదు, మొత్తం పని చేస్తుంది, స్కూల్కి పోతుంది, మళ్ళీ వస్తుంది. ఏం కావాలని అంజలికి? లాయర్ కావాలని ఉంది. సో ఇట్లాంటి చాలా స్టోరీస్ ఉన్నాయి మా దగ్గర. అయితే పోయినసారి మేము సర్వైకల్ క్యాన్సర్ బసవతారకం వాళ్ళతో మాట్లాడి ఇక్కడ స్క్రీనింగ్ ఇదే ప్లేస్లో పెట్టినప్పుడు చాలా మందికి సమస్యలు ఉన్నాయని చెప్పి, మేడం మాకు తినడానికి ఏం లేదు అని.
అంటే అంత చిన్న వయసులో ఆమెకి భర్త చదువుకోలేదు, ఆమె కొంచెం చదువుకుంది. ఫస్ట్ ఇక్కడ ఈ సెంటర్ ఎందుకు పెట్టినామంటే, భర్త తోటి కాదు, నువ్వు వదిలేసే, ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నావు. చాలామంది నన్ను పోలీసు వాళ్ళు అన్నారు, మున్సిపల్ కార్పొరేషన్స్ అన్నారు, నేనేదో చెత్త క్లీన్ చేస్తే మమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది ఒకరోజు. చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. కానీ ఇక్కడ ఏ ఆడపిల్ల కూడా 10 చదవకుండా ఉండొద్దు అనేది మాది ఒకటి పెట్టుకున్నాం. కనీసం 10 వరకు మేము చదివించాలి. 2, ఒట్టి చదువుతోటి సంబంధం లేదు. ఒక మగ పిల్లగాడు వెంట పడితే, ఒక భర్త 10 మందితోటి బయట తిరిగి వచ్చి మళ్ళీ మీతోటి బలవంతంగా ఉంటే అప్పుడు వచ్చే సమస్యలు ఏముంటాయి? మీకు మీరుగా, మన శరీరమే కదా, మన శరీరం మీద మనకు హక్కు ఉండాలి కదా. ఈయన మీద అంటే హక్కు ఉండదు, ఈమె మీద అంటే హక్కు ఉండదు. అయినా हमारे बॉडी के ऊपर हमारा हक है. ये दिन जो अभी हम कर रहे हैं यही बात बोलने का. ये बच्चों के लिए చాలా మంది ఆడోళ్ళ అమ్మ మాదేముంది, మా సార్ ఎంత చెప్తే అంత, మా భర్త ఎంత చెప్తే అంత, మా నాయన ఎంత చెప్తే అంత కాదు. 5 సంవత్సరాల వరకు మేము చదివిస్తాను. నేను చెప్తున్నాను కదా, నా జీతం మొత్తం ఇక్కడ పెడుతున్నా, ఇంకా పెడతా. కానీ మీరు దయచేసి చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చేయదు. చిన్నపిల్లల పెళ్ళిళ్ళు చేసుకుంటారా? ఒకే ఒక పెళ్ళి మేము ఆపినాము. ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిండ్రు, అమ్మాయిని తీసుకెళ్ళినారు. అక్కడికి తీసుకెళ్ళగానే అమ్మాయి భయపడిపోయి మేడమే బలవంతంగా తీసుకుపోయింది నన్ను అని మమ్మల్ని ఫిక్స్ చేసింది. కానీ తీసుకుపోయినందుకు అమ్మాయికి డబ్బులు వచ్చినాయి. ఆ అమ్మాయిని మంచిగా 6 నెలలు తిండి ఉండేది కాదు. అమ్మాయికి, ముస్లిం అమ్మాయి, మంచిగానే అయింది. మీ దాంట్లో కూడా ఎవరన్నా చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, ఇక్కడ చెప్పండి. లేకపోతే ఈ పిల్ల మాకొద్దు అంటే మాకు అప్పచెప్పండి. సుజాత మేడంకి కంగ్రాచులేట్ చేయాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ద చిల్డ్రన్ హియర్. అండ్ వాళ్ళ అంటే లైక్ చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు. అండ్ ద అమౌంట్ ఆఫ్ సర్వీసెస్ యూ ఆర్ డూయింగ్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు సుజాత మేడం అండ్ టీమ్. రైట్? ఓకే. సో బేసిక్గా మేడం ఆల్రెడీ చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు కదా ఇక్కడ మీకు. ఆఫ్టర్ స్కూల్ కానీ వాట్ ఈస్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్, షీ టీమ్స్ వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తున్నారు. హౌ ఉమెన్ టు బీ సేఫ్ అని చెప్పి. టుడే యాక్చువల్లీ నేను డాక్టర్ని. ఓకే, నేను గైనకాలజిస్ట్ని. యు నో వాట్ ఈజ్ మెంట్ బై అ గైనకాలజిస్ట్? ఎంతమంది డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు ఇక్కడ? వావ్, నైస్ నైస్ నైస్, గుడ్. Engineers, fashion designers, no, oh good, but very happy to see lot of people want to be doctors. So చాలా హ్యాపీగా ఉంది. మా తరఫు నుండి ఏమైతే హెల్ప్ చేయగలమో మేము కూడా తప్పకుండా మీ ఎడ్యుకేషన్కి చూస్తాం. బేసిక్గా ఈరోజు ఏంటంటే, బేసికలీ బీయింగ్ గైనకాలజిస్ట్ అంటే లేడీస్ డాక్టర్, మీకు తెలుసు కదా. సో చాలామంది ఏంటంటే ఈరోజు సెక్షువల్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ అవేర్నెస్ డే. ఓకే, February 12th మనం సెక్షువల్ అండ్ రీప్రొడక్టివ్ అవేర్నెస్ డేగా సెలబ్రేట్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్ అనేది మామ్ ఐవీఎఫ్లో మేము కండక్ట్ చేస్తాం. ఎందుకు ఈ డే అంత ఇంపార్టెంట్ అంటే, లాట్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ డోంట్ నో దేర్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. అసలు మనం ఎలా ఉండాలి, ఇప్పుడే చెప్తున్నారు ఈయన, లైక్ అర్లీగా మ్యారేజెస్ అవ్వడము అని, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, టీనేజ్ ప్రెగ్నెన్సీస్ వల్ల ఎన్ని కాంప్లికేషన్స్ వస్తున్నాయి. సో ఇవన్నిటికి మీ అందరికీ ఒక అవేర్నెస్ ఉండాలి కదా. ఓకే, వాట్ ఈస్ ద రైట్ టైమ్ టు రియలీ గెట్ మ్యారీడ్ ఆర్ గోయింగ్ టు అ సెక్షువల్ రిలేషన్షిప్, ఎప్పుడు ప్రెగ్నెన్సీ మనకి రావాలి, ఏ ఏజ్, ఇవన్నీ మనకు కూడా తెలియాలి కదా. అండ్ అదర్ ఆస్పెక్ట్ ఇస్ మెన్స్ట్రువల్ హైజీన్, రైట్? సో మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు ఎట్లాంటి హైజీన్ మెయింటైన్ చేయాలి. సో బేసికలీ ఈ డే యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒకటి మెన్స్ట్రువల్ హైజీన్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం, రైట్? రెండోది ఏంటంటే సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ని ప్రివెంట్ చేయడం. అంటే మనకి ఒకటి సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ని ఎలా ప్రివెంట్ చేయగలుగుతాము, రైట్? థర్డ్ ఏంటంటే మనకి రకరకాల వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ అవి రాకుండా మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి.
ఎనీహౌ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని మేడం వాళ్ళు ఎలా అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నా మెయిన్ ఫోకస్ ఈరోజు ఏంటంటే మెన్స్ట్రల్ హైజీన్, మనం పీరియడ్స్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డైట్ మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి, అండ్ మన ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంట్ ఈ ఏజ్లో, ఎస్పెషలీ ఈ ఏజ్లో అనేది మెయిన్ ఫోకస్, రైట్? ఓకే, సో రెండోది ఏంటంటే మీ అందరూ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయాలి, డౌట్స్ ఉంటే అడగాలి. సో మోస్ట్లీ మీ అందరికీ కొంతమందికి పీరియడ్స్ వచ్చి ఉంటాయి, కొంతమందికి వచ్చే దగ్గరలో ఏజ్ దగ్గరలో ఉండొచ్చు కదా. సో పీరియడ్స్ అప్పుడు మన హైజీన్ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ప్యాడ్స్ పెట్టుకుంటాం కదా, శానిటరీ ప్యాడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్ యూజ్ చేయడం మనం మానేయాలి, రైట్? క్లాత్ తోటి చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు పెరుగుతుంది, రైట్? శానిటరీ ప్యాడ్స్ వాడుకోవాలి. శానిటరీ ప్యాడ్స్లో కూడా కాటన్ ప్యాడ్స్ వాడాలి, ప్లాస్టిక్ ఉన్నవి వాడకూడదు, ఓకే? అండ్ మన పీరియడ్స్ అప్పుడు ప్యాడ్స్ ఎవ్రీ 6 అవర్స్కి చేంజ్ చేస్తూ ఉండాలి, రైట్? అండ్ ఎస్పెషలీ హ్యాండ్ వాష్. చాలామంది ఏంటి మనం హ్యాండ్ వాష్ చేసుకోం, రైట్? సో హ్యాండ్ వాష్ అనేది పీరియడ్స్ టైంలో చాలా ఇంపార్టెంట్. అండ్ మనం వాష్ చేసుకుంటున్నప్పుడు కూడా చాలామంది ఏంటంటే వి వాష్ అని, ఈ వాష్ అని, రకరకాల స్మెల్ మంచిగా రావాలని కొంతమంది, అక్కడ నీట్గా పర్ఫ్యూమ్ అంటే ఫ్లోరల్ స్మెల్ రావాలి వెజైనల్ పార్ట్లో, అలా చాలామంది ఏంటంటే రకరకాల కాస్మెటిక్స్ కూడా వాడుతున్నారు, ఎస్పెషలీ అడాలసెంట్ గర్ల్స్. సో ఈ కాస్మెటిక్స్ అనేవి మనం ఎప్పుడు వాడకూడదు. సో కాస్మెటిక్స్ అనేవి వెజైనల్ రీజన్లో వాడకూడదు. అది లేడీస్ కూడా, అంటే ఓన్లీ గర్ల్స్కే కాదు. ఎక్కడ చాలామంది ఎక్స్టర్నల్ ఏ కెమికల్ మనం వెజైనల్ రీజన్లో అప్లై చేయకూడదు. రీసెంట్గానే లాస్ట్ మంత్ అంతా మనం సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ కూడా చేసాం మామ్లో. సర్వైకల్ క్యాన్సర్ ఉమెన్స్లో దాన్ని మనం సింపుల్ వ్యాక్సినేషన్ తోటి ప్రివెంట్ చేయొచ్చు. అది కూడా ఒక మా ఈరోజు ఇక్కడికి రావడంలో ఒక ఉద్దేశం. చిన్న టీకా తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. మన వెజైనాలో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, అది ఫైట్ చేయడానికి లైక్ మిలిటరీ ఫోర్స్. మిలిటరీ మనల్ని ఎలాగా అవుట్స్కట్స్లో కానీ మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో మన బాడీ కూడా గుడ్ బ్యాక్టీరియా అనేది మనకు ఉంటుంది, అది మనతో ఫైట్ చేస్తుంది అందరికీ, ఏ లేడీస్ అయినా. సో దాన్ని మనం ఎక్స్టర్నల్ కెమికల్స్ తోటి వాష్ చేసేస్తే ఆ ప్రొటెక్టివ్ లేయర్ పోయి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ అవుతాయి. సో ఈరోజు మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి, బయట ఎక్స్టర్నల్ ప్రొడక్ట్స్ ఏది మనం యూజ్ చేయకూడదు, వాష్ చేయడానికి ఓన్లీ వార్మ్ వాటరే యూజ్ చేసుకోవాలి. అంటే ఏవో కెమికల్స్ పెట్టి నీట్గా ఉండాలి అని చెప్పి ఉన్న హెల్దీ లేయర్ ఆఫ్ ద వెజైనాని డిస్ట్రాయ్ చేసుకుంటున్నాం. ఇది అందరికీ, గర్ల్స్కి ఉమెన్కి కూడా వర్తిస్తుంది. సో దిస్ ఈజ్ వన్ థింగ్. సో శానిటరీ ప్యాడ్స్ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకోవాలి, వార్మ్ వాటరే వాడుకోవాలి క్లీన్ చేయడానికి, ఎక్స్టర్నల్ కెమికల్స్ ఏవి పెట్టకూడదు. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ వల్ల క్యాన్సర్ రిస్క్ అనేది కూడా పెరుగుతుంది ఫీమేల్స్లో. సో ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి టీకా కూడా ఉంది, మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అడగచ్చు. సర్వైకల్ క్యాన్సర్కి టీకా ఉంది, నేను వేయించుకుంటానని మీరు అందరూ వెళ్ళొచ్చు. పాప్స్మియర్ అని ఒక టెస్ట్ చేస్తారు, అది చేసి టీకా ఇస్తారు. సో మీ అందరూ వెళ్ళి అడిగి తెలుసుకుని టీకా వేయించుకోండి. ఇది కాకముందు టీకా వేసుకుంటే ప్రొటెక్షన్ ఇంకా ఎక్కువ ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్కి. సో మీ అందరూ యంగ్ గర్ల్స్ బిఫోర్ గెటింగ్ మ్యారీడ్ వ్యాక్సిన్ తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ని కూడా ప్రివెంట్ చేయొచ్చు ఫ్యూచర్. సో అది రెండోది ఏంటంటే మనం వాష్ చేసుకుంటున్నప్పుడు జనరల్గా ఏం చేస్తాము, ఎలా అయితే అలా వాష్ చేస్తాం, అలా కాదు. ఎప్పుడైనా మనం వెజైనా నుండి వెనక్కి వెళ్ళాలి, అంటే మనం మోషన్ పాస్ చేస్తాం చూడండి, అది అక్కడ నుండి ముందుకి వాష్ చేసుకోకూడదు, అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అలా వాష్ చేసుకోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో వెజైనా వాష్ చేసుకున్న తర్వాత వెనక్కి వెళ్ళాలి, కానీ వెనక నుండి ముందుకి రాకూడదు. ఇవన్నీ చాలా అయ్యో ఏంటి ఇవన్నీ చెప్తున్నారు మేడం అని మీరు అందరూ అనుకోవచ్చు, కానీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ చిన్న చిన్న చిట్కాలతోటి మీరు లాంగ్ టర్మ్ ఎన్నో
డిజీజెస్ని ప్రివెంట్ చేయొచ్చు, ఎస్పెషలీ యంగ్ గర్ల్స్. అండ్ ఎప్పుడైనా గుడ్ ఫుడ్, జంక్ ఫుడ్ తినకూడదు. యంగ్ గర్ల్స్, ఆల్ ఆఫ్ యూ, మంచి హెల్దీ ఇంట్లో ఏదైనా కానీ ఇంట్లో హెల్దీ ఫుడ్, కొంచెం మీ ఉన్న కిచెన్లోంచే హెల్దీ ఫుడ్ తినండి. ఎక్సర్సైజ్ ప్రతి వాళ్ళు చేయాలి గర్ల్స్, సరేనా? ఇప్పుడు మీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీరు ఇప్పుడు చెప్పారు కదా, యంగ్ ఏజ్లో సెక్షువల్ యాక్టివిటీస్ కానీ పెళ్ళిళ్ళు అయిపోవడం కానీ ఇవన్నీ. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మినిమం మనకి 18 years వచ్చేంత వరకు సెక్షువల్ యాక్టివిటీని మనం అవాయిడ్ చేయాలి. యంగ్ ఏజ్లో సెక్షువల్ యాక్టివిటీ వల్ల చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ప్రెగ్నెన్సీస్ వస్తే కూడా ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీలో కూడా చాలా కాంప్లికేషన్స్ వస్తాయి, డెలివరీలో కూడా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో రిటైన్ యువర్ సెక్షువల్ యాక్టివిటీ టిల్ యూ రీచ్ అట్లీస్ట్ 18 years of age, రైట్? సో అది కూడా చాలా ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్. మీకు ఇంకేమైనా డౌట్స్, క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. ఆ శరీరానికి ఉన్న మన అవయవాలు ఏంటి, మనకున్న అనేక సమస్యలు ఏంటి, లైంగిక సమస్యలు ఏంటి, లైంగిక హింస ఏంటి, వేధింపులు ఏంటి, టచ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, అంటే చెడు దృష్టితో ఆడపిల్లల్ని చూడడం, ముట్టుకోవడం, వేధించడం, వీటన్నిటి మీద కూడా డాక్టర్స్ చెప్తున్నారు. అసలు మన శరీరం పట్ల మనకి అవగాహన లేదు. చాలా భయాలు, చాలా అపోహలు, ఇవన్నీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మనకు చదువు చెప్పడమే కాదు, మనం ఎదగడానికి, మన ఆడపిల్లలు ఎదగడానికి కావాల్సిన అనేక కోణాల్లో ఎడ్యుకేట్ చేయాలి, చైతన్యపరచాలి. కానీ ఇవాళ మన విద్య అట్లా లేదు, మన పాలకులు అట్లా లేరు. ఇక అదంతా చాలా పెద్ద సమస్య. కానీ ప్రభుత్వమే చేయాలని వదిలేయకుండా ఇవాళ అన్ని వైపుల నుంచి చదువు చెప్పాలి. బయట చదువుకుని వచ్చే పిల్లలకి తిరిగి వాళ్ళని నైపుణ్యం నేర్పడానికి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి, వాళ్ళ చదువుని ఇంకొంచెం మెరుగుపరచడానికి అనేక విధాలుగా ఈ స్కూల్ అనేది దోహదపడుతుంది. ఈ స్కూల్లో అనేక ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంది. ఆటపాటలే కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్సే కావచ్చు, హెల్త్ అవేర్నెస్, గర్ల్ చైల్డ్ హెల్త్. నేను గవర్నమెంట్లో 14 ఏళ్ళు వెలగబెట్ట జాబ్ చేశాను. మాకు గర్ల్ చైల్డ్ హెల్త్ అనే దాని మీద మేము అప్పుడు చాలా బుక్లెట్స్ తీసాం. ఆ గర్ల్ చైల్డ్ హెల్త్లో అప్పుడే నా ఆధ్వర్యంలో మోహన్తో బొమ్మలేయించి నేను చాలా అద్భుతమైనటువంటి స్త్రీల శరీర అవయవాలు, జననాంగాలు, ఆ జననాంగాల్ని అంటే వజైనా లాంటి స్త్రీల ఇంటర్నల్ పార్ట్స్, వాటిని బొమ్మలతో సహా వేసి మెచ్యూర్ అయినప్పుడు ఎట్లా ఉంటుంది, అడాలసెంట్ గర్ల్ చైల్డ్. నాకు ఇప్పటికీ గుర్తు 95 సార్క్ డికేడ్ ఆఫ్ గర్ల్ చైల్డ్. సార్క్ డికేడ్ అంటే ఆసియా దేశాలు, సౌత్ ఏషియన్ దేశాలు యుక్త వయసు బాలికలకు సంబంధించిన హక్కులని ఒక దశాబ్దంగా ప్రకటించాయి. ఎందుకంటే ఆసియా దేశము ప్రపంచంలోనే ఆసియా దేశం వెనుకబడి ఉంటే, ఆసియా దేశాల్లో వివిధ దేశాల్లో అడాలసెంట్ గర్ల్ చైల్డ్స్ అంటే యుక్త వయసు బాలికలు ఉంటారు కదా, 14 ఏళ్ల లోపల పిల్లలు, వాళ్ళకి సంబంధించిన చదువు లేదు. అప్పుడు మేము చాలా పోస్టర్స్ డెవలప్ చేసాం. మాకు చదువు కావాలి, మాకు ఆరోగ్యం కావాలి, మాకు వెలుగు కావాలి అని ఒక పోస్టర్ మేము వేసాం. అట్లాగే ఈ బొమ్మలతో శరీర భాగాలు, జననాంగాల నుంచి అన్ని కూడా వేస్తే అవి తీసుకుపోయి మేము అంగన్వాడీల ద్వారా అన్ని జిల్లాలకు తీసుకెళ్ళినప్పుడు ప్రతి వాళ్ళు కూడా బొమ్మలు చూడడానికి భయపడ్డారట. మాకు ఫీడ్బ్యాక్. తర్వాత 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత ఏ తల్లులు భయపడ్డారో ఆ పిల్లలు వాటి గురించి చెప్పారు. అది అవేర్నెస్. కానీ ఆ రకమైన అవేర్నెస్ ఈరోజు లేదు. అదొక విషాదం. నేను గవర్నమెంట్లో పనిచేసినప్పుడు సార్క్ డికేడ్ ఆఫ్ గర్ల్ చైల్డ్ కావచ్చు, లేదా మొత్తం మాతా శిశు మరణాల గురించి, ఆడపిల్లల అభివృద్ధి గురించి, ఆడపిల్లల రక్షణ గురించి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చేస్తుంది. ఇవాళ మాకు ఎక్కడ అటువంటి ప్రోగ్రామ్స్ కనపడట్లా. ICDS పోయింది, సమగ్ర శిశు అభివృద్ధి సేవలు పోయినాయి. ఇట్లాంటి స్లమ్స్ లో కాన్సన్ట్రేట్ చేసి నాకు తెలీదు, సుజాత చెప్పాలి, డాక్టర్ గారు, పూర్ణిమ గారు, వీళ్ళందరూ చెప్పాలి ఇక్కడ సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ఎట్లా ఉంది.
అట్లాగే యాంటీనేటల్ పోస్ట్ నేటల్ కేర్ ఎట్లుంది, మేము రిజిస్టర్లు డెవలప్ చేసి నేను ఆ రోజు నేను 25 ఏళ్ళ ఉద్యోగం మానేసి మొన్న నేను పోయి చూస్తే 25 ఏళ్ల క్రితం నేను ఏ రిజిస్టర్లు డెవలప్ చేశానో, నేను ఏ గ్రోత్ చార్ట్స్ ఇచ్చాను ఇంకా అవే ఉన్నాయి డిపార్ట్మెంట్లో. అంటే మార్పు లేదు 25 ఏళ్ళుగా. అంటే ఎంత నిర్లక్ష్యం ఉందో అర్థమవుతుంది. అందుకే ఇట్లాంటి శ్రమలో పుట్టే బిడ్డ నుంచి ఆమె ఆరోగ్యాన్ని చూడాలి. ఆడపిల్లలైతే వాళ్ళకి శారీరకంగా అవేర్నెస్ తేవాలి, సామాజికంగా అవగాహన కల్పించాలి, మానసికంగా ధైర్యం కల్పించాలి. ఆడపిల్లలకి చదువు ఒకటి చెప్పడం కాదు, చదువుతో పాటు సమాజంలో ఏం సమస్యలు ఉన్నాయి, అట్లాగే వాళ్ళు ఎదుర్కొనే లైంగిక సమస్యలు, వాళ్ళ ఇది పెద్ద సబ్జెక్టు. ఒక అమ్మాయికి లైంగిక అవగాహన కల్పిస్తే ఆమె తనని తాను రక్షించుకోగలదు. అవునా? కరెక్టే కదా? ఊపుతుంది తల. సో ఆ లైంగిక అవగాహన, అట్లాగే సమస్యలు వస్తే ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి, మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, మన శరీరాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, అట్లాగే మన చుట్టూ ఉన్న సామాజిక సమస్యల్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి అనేది ఇక్కడ ఉన్న ప్రతి చెల్లెలు కాదు, మీరంతా బిడ్డలు, ఇంత మా మనవాళ్ళు మన వాళ్ళ ఏదులు మీరందరూ కూడా అవగాహన తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఈరోజు డాక్టర్ హరి, డాక్టర్ పూర్ణిమ ఏదైతే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో సుజాతక్క ప్రెమిసెస్లో, ఈ సెంటర్లో ఇది దోహదపడుతుందని నేను నమ్ముతున్నా. మనందరి హక్కు ఆరోగ్యంగా జీవించే హక్కు మనందరిది. అవునా? మీరు మాట్లాడాలి. నేను చెప్తున్నప్పుడు నినాదం ఇస్తాను, మీరు అనాలి. ఆరోగ్యంగా జీవించడం, ఆరోగ్యంగా జీవించడం, చదువుకోవడం, హింస లేని జీవితం అనండి. హింస కావాలా? హింస లేని జీవితం మన హక్కే. హింస లేని శరీరం, హింస లేని హృదయాలు, స్త్రీ పురుష సమానత్వం. మరి ఇన్ని హక్కులు మనకు ఉన్నాయి. అవి సాధించాలి అంటే గొప్ప ఆత్మస్థైర్యంతో మనం ఎదగాలి. ఎవ్వరి మేర్బాని కాదు, చదువుకునే హక్కు మనకుంది, చదువు చెప్పాల్సిన బాధ్యత పాలకులకు ఉంది. మన ఆరోగ్యం, మన విద్య, మన వైద్యం ఇవన్నీ కూడా ఎవ్వరి భిక్ష కాదు, ఎవరి దయాదక్షిణం కాదు, మన హక్కు. కానీ ప్రభుత్వాలు పట్టించుకోని చోట ఇట్లాంటి వాళ్ళు చాలా కృషి చేసి చాలా శ్రమపడి ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు దీన్ని మనం డెవలప్ చేయాలి, దీన్ని అర్థం చేసుకోవాలి, ఎంకరేజ్ చేయాలి, సహకారం ఇవ్వాలి, మనం కూడా భాగం అవ్వాలి. ఇది మీరందరూ భాగం అయితే చాలా అద్భుతంగా నడిచే సెంటర్. కానీ ఇది ఎవరో చేస్తున్నారు, ఆమె పేరు కోసం చేస్తుందో, ఆమె కోసం చేసుకుంటుందో కాదు, మన కోసం చేసినప్పుడు మనం అందరం కూడా మనస్ఫూర్తిగా భాగస్వామ్యం అవ్వాలి. అవునా? ఇది మన సెంటర్. ఇక్కడ ఒక్కొక్క మెట్టు అక్కడ ఉన్న ఆడపిల్లలు ఎదిగి రేపు సమాజంలో వచ్చే అన్ని ఛాలెంజెస్ ని ఎదుర్కొని చాలా దృఢంగా నిలబడాలి, ఎదగాలి అని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు పక్క వాళ్ళని కూడా ప్రేమిస్తాం. పక్క వాళ్ళని ప్రేమించినప్పుడు అందరం సమానము అనే ఒక నినాదం మనకు వస్తుంది, మనకు తెలుస్తుంది. అందరం మన సమానమే, ఎవరు వేరు కాదు. ఈమె తెలివి తక్కువ కాదు, ఆమె తెలివిగలదు కాదు, ఆమె అందంగా ఉంది, ఈమె నల్లగా ఉంది, ఈమె తెల్లగా ఉంది, ఇవన్నీ కాదు. ఆ నలుపు తెలుపులు కాదు, మనం అందరము సమానమే. ఏదైనా కష్టం వస్తే, నష్టం వచ్చినా, మంచి వచ్చినా, చెడు వచ్చినా పంచుకోవడానికి స్నేహం కావాలి. స్నేహంగా ఉండాలి అంటే మన నలుగురిని ప్రేమించాలి, మనల్ని ప్రేమించుకోవాలి, నలుగురిని ప్రేమించుకోవాలి, పక్క వాళ్ళని ప్రేమించాలి. ఇందాక అక్క చెప్పినట్లు మనము ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. మగవాళ్ళు మనకేమైనా శత్రువులా? వాళ్ళు మన అన్నయ్యలు మనతోటే ఉంటారు కదా. మన నాన్న మనతోటే ఉంటాడు, మన తాతయ్యలు మనతోటే ఉంటాడు, అందరూ మనతోటే ఉండేవాళ్ళు. వాళ్ళు అందరూ మగవాళ్ళు. కానీ మనము వాళ్ళు ఎలా చూసినా మన విధంగా మనము వాళ్ళకు ఎడ్యుకేట్ చేయాలి, చెప్పాలి. అట్లా కాదు ఇట్లా అని చెప్పాలి. అట్లా చెప్పినప్పుడు వాళ్ళు మారుతారు, తప్పకుండా మారుతారు. మారే విధంగానే చూడాలి. కాబట్టి మనల్ని మనం ప్రేమించుకుందాము, ఇతరులను ప్రేమిద్దాము. అది నేర్చుకున్నప్పుడు మనము అందరం సమానమే అనేది మనకు తెలుస్తుంది. నేను ఇంతకు ముందు ఒకసారి వచ్చాను,
ఒకసారి తను వచ్చినప్పుడు చాలా మంది ఒక 10 మంది 15 మంది పిల్లలు ఉన్నారు. మనం వచ్చాము, నీకు గుర్తులేదు. అప్పుడు ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ వచ్చాము ఒకసారి. నాకు గుర్తొస్తుంది ఇప్పుడు ఈ షెడ్ ఇవన్నీ చూసినప్పుడు గుర్తొస్తుంది నాకు. అప్పుడు ఒక 10-15 మంది పిల్లలే ఉన్నారు. ఇప్పుడు ఇంతమంది పిల్లల్ని సుజాత చూస్తుందంటే, మొన్న ఇక్కడికి వచ్చి నాకు చాలా ఆరాటంగా ఉండేది. ఆడపిల్లలు ఇక్కడ బాగా మంచిగా ఉంది, స్కూల్ లాగా పెడుతుంది, తను చూస్తుంది అని చెప్పానంటే నేను రావాలని చాలా ప్రయత్నం చేశాము. కానీ ఫోన్ చేస్తే సుజాత అక్కడ లేదు, ఇంకా తను లేదు కదా అని మేము రాలేకపోయినాము. ఇలా మీరందరినీ చూడటం నాకు చాలా బాగుంది. కాబట్టి మనల్ని మనం ప్రేమించుకుందాం, ఇతరులను ప్రేమిద్దాము. ఓకేనా? థ్యాంక్ యూ. నా పేరు సునీత. నేను ఇక్కడ కంప్యూటర్ నేర్చుకోవడానికి వస్తుండే. మేడం నాకు ఒక జాబ్ చూపించండి, నేను ఒక జాబ్ చేస్తాను అని మేడంని అడిగాను. అన్ని ఆల్ టు జెడ్ మార్నింగ్ మీరు ఎలా చూస్తుంటారో మేము కూడా అంతే. ఈ జాబ్ ఇచ్చినందుకు మేడంకి వెరీ వెరీ థ్యాంక్ యూ, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అప్సరా బేగం తను ఎంత నీట్గా ఇక్కడంతా కడిగి బొమ్మలన్నీ కడుక్కొని ఆడపిల్లలకి చిన్న పిల్లలకి తినిపిస్తూ కానీ చాలా మంచిగా పిల్లల్ని చూసుకుంటుంది. మీరు ఫ్రీగా ఉండి అంటే టీవీ సీరియల్స్ చూసుకోవడం, మనకి టీవీలు అవన్నీ అలవాట్లేవు అనుకుంటున్నా. కాబట్టి పిల్లల్ని ఇక్కడ వదిలేయండి. ఆడపిల్లలకి అంటే ఈ సెంటరు, మన సెంటరు 6 నెలల పిల్ల నుంచి 60 సంవత్సరాల వరకు ఉండే ఆడవాళ్ళందరినీ చూసుకుంటామని మీకు అందరికీ భరోసాతో చెప్తున్నాను. అక్కడ చాలా మంది తల్లిదండ్రులు చూడని ముసలి వాళ్ళు ఉన్నా కూడా మా దగ్గర ఏదన్నా వంట చేయగానే వాళ్ళకి పంపిస్తాం మేము. ప్రాబ్లం ఉంటే, సమస్య ఉంటే ఇక్కడ వచ్చి చెప్పుకోవడానికి సునీత, అప్సరా బేగం, ఇక్కడ సీను వీళ్ళందరూ ఉన్నారు. చెప్పితే ఏమనుకుంటారో అని ఎప్పుడు అనుకోదు, చెప్పాలి, చెప్తేనే తెలుస్తుంది. అడగండి అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు. కాబట్టి మీరందరూ కూడా చాలాసేపు సమయం ఇచ్చి, ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవ్వరు సోషల్ మీడియా జోలికి పోవద్దు. ఇన్స్టాలు ఇవన్నీ ఇప్పుడు వద్దు. లాయర్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఇన్స్పెక్టర్లు కావాలంటే మనం ఫస్ట్ చదువుకోవాలి కదా. మీ అమ్మలకి మంచిగా సహాయం చేయాలి. అక్కడున్న తల్లులు కూడా ఎవ్వరు ఆడపిల్లల్ని కొట్టద్దమ్మా ప్లీజ్. వాళ్ళకు కూడా బాధలు ఉంటాయి, స్కూల్లో హోంవర్క్లు అవన్నీ. మీకు ఏమన్నా కొట్టబుద్ధి అయితే మీరు అటువైపు కొట్టండి, అటువైపు కొడితే వాళ్ళనే చక్కగా వేస్తారు. కానీ కాబట్టి మీకు అందరికీ ఇంతసేపు ఉన్నందుకు ధన్యవాదాలు. మా పావని ఏది, పావని ఏమిస్తున్నావు మా ఆడవాళ్ళకి ఇక్కడ ఎంతసేపు వచ్చినందుకు? నాప్కిన్స్ డాక్టర్ పూర్ణిమ హరి వాళ్ళు ఇస్తున్నారు. ఆడపిల్లలు అందరూ తీసుకోండి. పులిహోర చేశారు కష్టపడి మా శ్రీలత రామ్మ. శ్రీలత రోజు 95 మందికి బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తారు. హై స్కూల్ 3వ సంవత్సరం మేము బ్రేక్ఫాస్ట్ మంచిగా రకరకాలుగా మా ఇంట్లో కూడా చేసుకోం, అంత మంచిగా చేసి పంపిస్తుంది. చప్పట్లు కొట్టండి అందరూ. పూర్ణిమకి డాక్టర్ హరికి 2 బాధ్యతలు ఏంటంటే, ఇక్కడ ఒక మెడికల్ క్యాంపు త్వరలో పిల్లలకు కానీ ఆడవాళ్ళకి కానీ పెట్టాలా వద్దా? ఒక మెడికల్ క్యాంపు త్వరలో నిర్వహించాలని పనులైనా చెప్తారని ఆశిస్తూ ధన్యవాదాలు, మరి మరి ధన్యవాదాలు. అంటే ఒక టైం పని చేసి వెళ్ళడానికి లేదు. ఇక్కడ లక్కీ ఏంటంటే ఫారెన్ నుంచి నా ఫ్రెండ్స్ వస్తారు. ఒక గుడ్ థింగ్ నేను లాస్ట్ 4 ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నానంటే, ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తారు మన దగ్గర. మళ్ళీ మళ్ళీ అనేక ప్లాన్లతోటి, ఐడియాతోటి. నా ఫ్రెండ్ రాహుల్ అని ఎడన్బరో యూనివర్సిటీలో సైకాలజిస్ట్ వచ్చారు, 50,000 ఖర్చు అయింది. సో అట్లా మీకు అందరికీ మన చాలా మంది సహాయం చేసే వాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు మీరు చేయవలసిందల్లా మీరు రండి, మీ పిల్లల్ని పంపించండి. ఇవి 2 పనులు, మీరు ఇంకేం చేయదు, సరేనా? ఎంత టైం చూస్తారు? 1 hour. ఇప్పుడు ఈ భూమి మీద ఎన్ని జీవరాశులు ఉన్నాయి? చాలా ఉన్నాయి. అన్నిట్లో తెలివైన వాళ్ళు ఎవరు? వెరీ గుడ్. అంటే ఎవరు? ఎందుకు నువ్వు తెలివైన అనుకుంటున్నావు?
నాకు బ్రెయిన్ ఉంది కాబట్టి. మనం ఎందుకు తెలివైన వాళ్ళమో ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు. మనకంటే ముందున్న ఎవరైతే మనకంటే ముందున్న జీవులు ఉన్నాయో, సెల్ ఫోన్ ఎవరైతే ఇంట్లో ఉందో అందరు వినాల్సింది. ఓకే, మన వెనకాల ఉన్న ఏవైతే జీవులు ఉన్నాయో అవన్నీ వంగి నడుస్తాయి. అవునా? బర్రె ఎలా నడుస్తుంది? కోతి ఎలా నడుస్తుంది? వంగి. కుక్క? మనిషి? ఇక్కడే నీ వెన్నుముక స్ట్రైట్ గా అయింది. సప్లై బ్రెయిన్ కి నిటారుగా అందుతుంది. సో బ్రెయిన్ డెవలప్ అయింది. అర్థమైందా? సింపుల్ గా చెప్తున్నాను మీకు. మనిషి ఎప్పుడైతే నిటారుగా నిలబడ్డాడో అప్పుడు మనిషి తెలివైన వాడయ్యాడు, పరిణామ క్రమం చెందాడు. అర్థమవుతుందా? ఇప్పుడు సెల్ ఫోన్ చూసేటప్పుడు ఏమైతుంది? వంగిపోతున్నారు. అయితే మీరు ఏమైతున్నారు? బానిసలు అవుతున్నారు. మీరు వెనక్కి పోదలుచుకుర్రా, ఇంకా ముందుకు వెళ్ళదలుచుకుర్రా? అయితే ఏం చేయాలి? ఫోన్ చూడకూడదు. అర్థమైందా? ఫోన్ మీరు చప్పట్లు కొడితే ముద్దామనుకుంటున్నాను.